హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమోహ్య. సో దెన్ మన వీడియోలో సీటెట్కి సంబంధించి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందని డిస్కస్ చేద్దాం. అలాగే ముఖ్యంగా సీటెట్కి సంబంధించి చాలామంది ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది మేడం, ఎడిట్ ఆప్షన్ అండ్ కరెక్షన్ విండో అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుందని అడుగుతున్నారు. దానికి సంబంధించి నేను డిస్కస్ చేస్తాను. బికాజ్ చాలామంది సీటెట్ అనేది ఫస్ట్ అటెంప్ట్ ఇస్తున్నారు ఈసారి. సో జూలై 7th ఎగ్జామ్ ఉందండి. సో ఇంకో విషయం ఏంటంటే ఏప్రిల్ 2వ తారీఖు అంటే ఈ రోజు మనకి సీటెట్కి సంబంధించి అప్లై ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది. సో మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా చేసుకోండి ఈరోజు నైట్ వరకు, ఈవినింగ్ వరకు. సో ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా మేడం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎక్స్టెండ్ సంబంధించి ఏమైనా నోటీస్ వస్తే నేను మన గ్రూప్స్ ఉన్నాయి కదా, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఛానల్ యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టడం జరుగుతుంది, వీడియో కూడా వేయడం జరుగుతుంది. సో అందుకే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఏదైనా ఒక మంచి అప్డేట్ వస్తుందంటే ప్రతిదీ కూడా నాకు అక్కడ షేర్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్ కావచ్చు, ఫ్రీ నోట్స్ మెటీరియల్ కావచ్చు, బిట్స్ కావచ్చు, అన్నీ. సో తప్పకుండా జాయిన్ అవ్వండి టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో. ఛానల్ ఫస్ట్ విజిట్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే ఒక సీటెట్ ఎగ్జామ్కి మీరు రాయడానికి వెళ్ళే ముందు అసలు పేపర్ అనేది తెలియాలి. ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు కావచ్చు, సీటెట్కి సంబంధించి అసలు పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది. బికాజ్ ఇక్కడ సీటెట్ అనేది మనకి 2011లో స్టార్ట్ చేశారు. ఏంటి 2011లో ఆఫ్లైన్ మోడల్లో స్టార్ట్ చేశారు. తర్వాత మళ్ళీ మనకి కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ చేశాడు. ఆన్లైన్ పేపర్ అనేది మారింది, పార్ట్ 10. అలాగే ఆఫ్లైన్ పేపర్ అని పార్ట్ 10. ఇప్పుడు మనకి ఏదైతే గత లాస్ట్ ఇయర్ కావచ్చు, అంతకుముందు కావచ్చు జరిగిన పేపర్స్ సంబంధించి కొంచెం కొంచెం మనకి ఏంటంటే లెవెల్ అనేది మారుతూ వస్తుంది. సిలబస్ అయితే సేమ్ ఉంది. ఏదైతే 2011లో సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ ఇప్పటి వరకు మెయింటైన్ అవుతుంది. బట్ ఏంటంటే క్వశ్చన్ అడిగే తీరు ఏంటంటే అది మారుతుంది అనమాట. సో అదే నేను చెప్తాను ఇప్పుడు మెయిన్గా మీకు క్వశ్చన్స్ అనేవి సీటెట్లో ఎలా అడుగుతాడు పేపర్లో అన్నది. సో అందుకే తప్పకుండా డైలీ ఫాలో అవ్వండి. ముందు దీని గురించి మీరు తెలుసుకుంటే కానీ మీ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయలేరు. సో ఇది బోత్ కూడా ఎవరైతే మనకి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యారు కదా, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి సీటెట్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో జాయిన్ అవ్వండి. లాస్ట్లో ఉంటుంది సీటెట్ క్లాసెస్లో ఎలా జాయిన్ అవ్వాలనేది ప్రాసెస్ లాస్ట్లో ఉంటుంది. సో ఇక్కడ ఇది బోత్ పేపర్ 1, పేపర్ 2 ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఇద్దరికి కూడా డిస్కస్ చేస్తాను అసలు ఆఫ్లైన్ సీటెట్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో మెయిన్గా ఇక్కడ కరెక్షన్ విండోకి సంబంధించి చూడండి ఒకసారి. ఇక్కడ నేను డేట్స్ మెన్షన్ చేసేసాను. సో కరెక్షన్ విండో మీ నేమ్స్ కావచ్చు, మీ స్పెల్లింగ్స్ కావచ్చు, ఎవరైనా మార్క్స్ సంబంధించి ఎడిట్ చేయాలనుకున్నా, లేదా ఏమైనా ఏం మిస్టేక్స్ చేస్తున్నా మీరు, మార్క్స్ కావచ్చు, స్పెల్లింగ్స్ కావచ్చు, అలాగే లాంగ్వేజెస్, సెంటర్స్ అన్నీ మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఎప్పుడు చేసుకోవాలండి? ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 12 వరకు మీకు టైం ఇచ్చారు. ఈ టైంలోనే మీరు ఆన్లైన్ కరెక్షన్స్ అయితే చేసుకోవాలి. సీటెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు కరెక్షన్ చేసుకోవాలి. తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో. తప్పకుండా చాలామందికి తెలియడం లేదు. సో ఈ డేట్స్లోనే మీరు కరెక్షన్ అయితే చేసుకోవాలండి. ఈ డేట్స్లో మీకు కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట సీటెట్కి సంబంధించి. తప్పకుండా వెళ్ళి కరెక్షన్ చేసుకోండి. ఈరోజు ఏప్రిల్ 2వ తారీఖున సీటెట్కి సంబంధించి అప్లై అనేది క్లోజ్ అయిపోతుంది. సో జూలై 7 సండే రోజు మనకి ఎగ్జామ్ ఉంది, ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంది. సో ఎక్స్టెండ్ ఏమైనా జరిగితే కనుక డేట్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తే అప్లై చేసుకోవడానికి నేను మీకు చెప్తాను, వీడియో చేస్తాను. దెన్ కరెక్షన్ విండో తెలుసు కదా మనకి. ఎప్పుడండి డేట్ ఎప్పుడు? ఏప్రిల్ 8వ తారీఖు నుండి ఏప్రిల్ 12వ తారీఖు వరకు మీరు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలి అంటే సబ్జెక్ట్ పరంగా, మార్కుల పరంగా బోత్ పేపర్ 1, పేపర్ 2 ఇద్దరు కూడా చేసుకోండి. సెంటర్స్, లాంగ్వేజెస్ అన్నీ A to Z ప్రతిదీ ఏదైనా సరే కరెక్షన్ అయితే మీరు చేసుకోవచ్చు. జూలై 7 ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి, సండే. మార్నింగ్ పేపర్ 2, ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపర్ 1 ఉంది. మార్నింగ్ పేపర్ 2 ఉంది, అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపర్ 1 ఉంది. అది మీరు ఒకసారి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో 2011 నుండి మనకు స్టార్ట్ చేశారు సీటెట్ అనేది. సో ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్లో ప్రాసెస్లో జరుగుతూ వస్తూ ఉందన్నమాట మనకి సీటెట్. కానీ ఇప్పుడు మాత్రం మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంది. సో దాన్ని ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉన్నప్పుడు మరి ఆఫ్లైన్ మోడల్లో పేపర్ ఎలా ఉంటుంది? సో మెయిన్గా నేను కమెంట్ బాక్స్లో పిన్ చేశాను. మీరు ఒక పేపర్ అనేది ప్రాక్టీస్ చేయాలి. తప్పకుండా ఒక ఆఫ్లైన్ పేపర్ అనేది మీరు సీటెట్ పేపర్ 1 అవ్వండి, సీటెట్ పేపర్ 2 అవ్వండి, తప్పకుండా ఒక ఆఫ్లైన్ పేపర్ అనేది ప్రాక్టీస్ చేసి వెళ్ళాల్సిందే. వితౌట్ ప్రాక్టీస్ మీరు డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోతానంటే మీరు అక్కడ ఏమీ చెయ్యలేరు. సో జిరాక్స్ తీసుకోండి, కమెంట్ బాక్స్లో పిన్ చేశాను, అంచక డిస్క్రిప్షన్లో ఇచ్చాను, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, గూగుల్ డ్రైవ్ లింకులు ఉన్నాయి. జిరాక్స్ తీసుకుని పేపర్ 1 పేపర్ ఇచ్చాను, పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్, సోషల్ కూడా ఇచ్చాను. సో ఇంకో విషయం ఏంటంటే తప్పకుండా మీరు జిరాక్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయడంతో పాటుగా
భాషా పండితులు ఉన్నారు కదా, భాషా పండితులు సీటెట్కి సంబంధించి ఏం అప్లై చేయాలని అడుగుతున్నారు. సీటెట్కి సంబంధించి మీరు పేపర్ 2 అప్లై చేయాలండి. మీరు భాషా పండితులకు సంబంధించి తెలుగు కావచ్చు, స్పెషల్ తెలుగు, స్పెషల్ హిందీ, ఇంగ్లీష్ ఏదైనా సరే సీటెట్కి సంబంధించి 2 పేపర్లే ఉంటాయి. అందులో మొదటి పేపరు ప్రైమరీ సెక్షన్ వాళ్ళకి, రెండో పేపర్ అయినటువంటి మ్యాథ్స్, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు. మీ బీఈడీ సెకండ్ మెథడ్ని బట్టి లేదా మీ ఇంటర్ సబ్జెక్ట్ని బట్టి మీరు చూస్ చేసుకుని అప్లై చేసుకోవాలి. స్పెషల్గా భాషా పండితుల కోసం పేపర్ అయితే లేదు సీటెట్లో. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దెన్ ఇక్కడ ఆఫ్లైన్ పేపర్. ఆఫ్లైన్ పేపర్ అంటే ఏంటండి, ఆన్లైన్ పేపర్ అంటే ఏంటి, సిబిటి మోడల్. ఆఫ్లైన్ పేపర్కి ఆన్లైన్ పేపర్కి తేడా ఏంటండి, ఆన్లైన్ అన్న వెంటనే మనకి సిబిటి అంటే కంప్యూటర్లో మనం ఎగ్జామ్ అయితే రాస్తాము. సో వన్స్ మనం ఏమైనా రాంగ్ చేసినా ఏం చేస్తామండి, కరెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటి టిక్ అయితే మనం అయ్యో ఇది కాదనుకుంటా ఇది అని చెప్పి. కానీ ఇక్కడ బబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది ఎందులో, ఆఫ్లైన్లో. సో అందుకే నేను మీకు ఎందుకు కమెంట్ బాక్స్లో టెలిగ్రామ్లో ఎందుకు ప్రీవియస్ పేపర్లు షేర్ చేస్తున్నాను, జిరాక్స్ తీసుకుని ఎందుకు ప్రాక్టీస్ చేయమంటున్నాను, ఎందుకంటే ఇక్కడ బబ్లింగ్ ఉంటుంది కాబట్టి. మీరు ఏం చేయాలి, బబ్బులు చేయాలి. బబ్బులు అనేది మీరు తినంగా చేయలేదనుకోండి, ఒక్కసారి పెట్టిన బబ్బులు మళ్ళీ మీరు మార్చడానికి ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అంత మంచిగా బబుల్ చేయాలి అంటే మీరు ఏం చేయాలండి, మంచిగా తీరి చదవాలి. ఇది క్వశ్చన్ అర్థం చేసుకుంటే కానీ ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ బబుల్ అయితే మీరు చెయ్యలేరు. బబులింగ్ అనేది మీరు కరెక్ట్గా చేయాలంటే మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో పేపర్ ఒకసారి చూస్తే పేపర్ ఆఫ్లైన్ పేపర్ మొత్తం వీటితోటే నిండిపోయి ఉంటుంది. దేంట్లో అంటే తెలుగులో అయితే నిర్దేశిత వాక్యము, హేతు అని చెప్పి ప్రశ్నలు వస్తాయి. సో నిర్దేశిత వాక్యం ఇచ్చి దానికి హేతువు ఇచ్చి, హేతువు వాక్యానికి సరైనదా కాదా, సో ఈ విధంగా అడుగుతుంటాడు తెలుగు మెథడ్స్లో, పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా. సో ఇక్కడ మనకి సీటెట్లో మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. 30 మార్క్స్ అనుకోండి తెలుగు మెథడాలజీ, 15 మార్కులు మెథడ్స్, 15 మార్కులు కంటెంట్. పేపర్ తెలుగులో ఉండదండి, కేవలం 30 మార్కులు తెలుగు మనం చూస్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే కరెక్షన్ చేసుకుంటున్నప్పుడు ఇంగ్లీష్ ఉందో లేదో చూడండి. మీరు లాంగ్వేజ్ 1గా కావచ్చు, లాంగ్వేజ్ 2గా కావచ్చు, ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. లాంగ్వేజ్ 1గా మీరు ఏదైనా తీసుకోవచ్చు. మ్యాక్సిమం మన మదర్ టంగ్స్ ఏవైతే మాతృభాషలు ఏవైతే ఉన్నాయో, తెలుగు కదా 2 రాష్ట్రాల్లో, తెలుగు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకో లాంగ్వేజ్ తప్పకుండా ఇంగ్లీష్ అవ్వాలి. మీరు లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకోవచ్చు, లాంగ్వేజ్ 2గా కూడా తెలుగు తీసుకోవచ్చు, కానీ ఇంగ్లీష్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. సో మీ లాంగ్వేజ్ 1 తెలుగు అయితే మీరు లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అవుతుంది. మీ లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ అవుతే మీ లాంగ్వేజ్ 2 తెలుగు అవ్వాలి. ఈ విధంగా మీరు చూస్ చేసుకోండి, కరెక్షన్ చేస్తున్నప్పుడు చూసుకోండి. సో ఎందుకు మేడం మాటిమాటికి చెప్తున్నారు అంటే, సో చెప్పాలి మీకు. చాలామంది ఇంగ్లీష్ తీసుకోకుండా ఎగ్జామ్ వెళ్ళి రాసేసి వస్తుంది, 2 తెలుగు లేకపోతే ఒకటి హిందీ ఒకటి తెలుగు తీసుకుంటున్నారు. అది మీకు ఎన్ని మార్కులు వచ్చినా అది వ్యాలిడ్ అవ్వదు సర్టిఫికెట్. ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ అనమాట. మనకి ఇన్ఫర్మేషన్ బుల్డర్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి మదర్ టంగ్ సంబంధించి తీసుకోవాలి, ఇంకోటి ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ అనమాట. సో ఇక్కడ మెథడ్స్ అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. తెలుగులో ఆఫ్లైన్ క్వశ్చన్ పేపర్లో మీకు 2 బుక్లెట్లు ఇస్తారండి, బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. మనం సీటెట్కి సంబంధించి ఆఫ్లైన్ మోడల్ పేపర్ చూసుకున్నట్లయితే 2 బుక్లెట్లు అనేవి వస్తాయి. తెలుగుకి సపరేట్గా ఒక బుక్లెట్ ఇస్తారు. ఇందులో మనకి లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 తెలుగుకి సంబంధించి ఒక బుక్లెట్ ఉంటుంది. ఇంకోది మెయిన్ బుక్లెట్ అనమాట. ఈ మెయిన్ బుక్లెట్లోనే పేపర్ 1 సబ్జెక్టులకు సంబంధించి వేరుగా ఉంటుంది, పేపర్ 2 సబ్జెక్టులకు సంబంధించి మ్యాథ్స్, సైన్స్, సోషల్ కూడా కలిసి వచ్చేస్తాయి అనమాట. సో మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ చేసుకోవాలి, సైన్స్ వాళ్ళు సైన్స్ చేసుకోండి. సో అది మనం పేపర్ 2కి సంబంధించి సపరేట్గా డిస్కస్ చేద్దాం, క్వశ్చన్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలన్నది. సో మోడల్ చెప్తున్నాను అనమాట, ఆఫ్లైన్ పేపర్ అనేది ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను. సో బబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది, 2 బుక్లెట్లు ఉంటాయి. ఒక బుక్లెట్ మొత్తం లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 తెలుగుకి సంబంధించి, ఇంకోటి మెయిన్ మీ సబ్జెక్ట్కి సంబంధించి. మీరు పేపర్ 1 అయితే పేపర్ 1 సబ్జెక్టు, పేపర్ 2 అయితే పేపర్ 2 సబ్జెక్ట్ సంబంధించి బుక్లెట్ ఉంటుంది. దెన్ తెలుగు మెథడ్స్లో సో తెలుగుని లాంగ్వేజ్ 1గా చూస్ చేసుకుంటే మీకు ఒక తెలుగు పద్యము, ఒక తెలుగు ప్యాసేజ్ వస్తుంది. తెలుగుని లాంగ్వేజ్ 2గా చూస్ చేసుకుంటే మెథడ్స్తో పాటు 2 గద్యాలు అనేవి వస్తాయి. సో ఈ గద్యాలు, తెలుగు ప్యాసేజ్లు, తెలుగు పద్యాలు, అలాగే ఇంగ్లీష్ పోయమ్స్, ఇవన్నీ అన్సీన్ అండి. వీటికి మీరు చదవాల్సిన అవసరం లేదు. మీకు జస్ట్ మినిమం నాలెడ్జ్తో అక్కడే చూస్ చేసుకోవాలి. క్వశ్చన్స్కి ఆన్సర్స్ అక్కడే ఉంటాయి. ఎటు చూస్తే తెలుగు మెథడ్స్ మీరు మంచిగా ఫోకస్ చేయాలి. 15 మార్క్స్, అది కూడా నిర్దేశిత వాక్యము, హేతువు రూపంలో క్వశ్చన్స్ అడుగుతాడు ఆఫ్లైన్ పేపర్లో. నెక్స్ట్ సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, సైకాలజీ అంటే మెథడ్స్లో ఎక్కువగా మనకి
ఏఆర్ అంటే అసెషన్ అండ్ రీజన్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. వీటితో పాటుగా క్లాస్ రూమ్ అప్లైడ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతాడు. సీటెట్లో ఒక ఇంపార్టెంట్ మంచి విషయం ఏంటంటే వితౌట్ అసలు క్రాస్ అవ్వదన్నమాట. సిలబస్ని దాటి బయట నుండి క్వశ్చన్ రాదు. యాక్చువల్లీ సిలబస్ నుండి డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఎవరైతే 2011 నుండి మొన్న జరిగిన లాస్ట్ పేపర్ వరకు మీరు ఎవరైతే చేసుకుని వెళ్ళిపోతారో మీరు సీటెట్ పాస్ అవ్వడం 100% షూర్ నేను చెప్తున్నాను. ఎందుకంటే రిపీటెడ్ అయిపోతాయండి క్వశ్చన్స్. కంటెంట్ అయితే సోషల్ కంటెంట్ పేపర్ 2 చెప్తున్నాను, మ్యాథ్స్ కంటెంటు, ఈవీఎస్ కంటెంటు, ఇవన్నీ కంటెంట్లు ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్ కంటెంట్లు డైరెక్ట్ రిపీట్ అయిపోతాయి. సైకాలజీ కూడా చాలా రిపీట్ అయిపోతాయి ప్రీవియస్ ఇయర్ నుండి. సో అందుకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆన్లైన్ క్లాసెస్లో తీసుకున్న వాళ్ళకి 2011 నుండి మేము పేపర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు మంచిగా చూస్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి అవకాశాన్ని, మంచిగా ప్రాక్టీస్ చేయండి. సో ఆఫీస్లో కూడా ఉన్నాయి, జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి కోర్సెస్లో. కోర్స్ ఎలా జాయిన్ అవ్వాలి అన్నది మీకు వస్తుంది, లాస్ట్లో చూడండి వీడియో. దెన్ ఇక్కడ సిడిపి సైకాలజీ మెథడ్స్లో అసెషన్ రీజన్కు సంబంధించి క్లాస్ రూమ్ అప్లైడ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్కువ అడుగుతాడు. వీటికి మీరు సమాధానం మేడం ఎలాగ మేడం వీటికి ఎలా సమాధానం ఇవ్వాలి అంటే మీకు ముందు థియరీకి సంబంధించి మంచి నాలెడ్జ్ ఉంటే కానీ మీరు వీటికి ఆన్సర్ అయితే చేయలేరు. ఏదైతే సిలబస్ మెన్షన్ చేశాడో మనకి సీటెట్లో, సో దానికి సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో బుక్స్ అనేవి ఎన్సీఆర్టీ చదవండి. ఎన్సీఆర్టీ నుండి డైరెక్ట్ బిట్ వస్తుంది. సో ఇక్కడ ఎన్సీఆర్టీలో కూడా మనకి పేపర్ 1 వాళ్ళు 3, 4, 5 చదవండి. 6, 7, 8 సరిపోతుందండి. 8th వరకు సరిపోతుంది మనకి. పేపర్ 2కి 8th వరకు సోషల్ అయినా సైన్స్ అయినా మ్యాథ్స్ అయినా చూసుకోండి. మెయిన్గా ఏవైతే ఎన్సీఆర్టీ సొల్యూషన్స్ ఉన్నాయో అవి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. బికాజ్ అక్కడ నుండి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి కంటెంట్కి సంబంధించి. మెథడ్స్ సైకాలజీ మాత్రం ఇవి అసెషన్ రీజన్ క్లాస్ రూమ్ అప్లైలో మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇది ఆఫ్లైన్కి సంబంధించి పేపర్ మోడల్. మెయిన్గా నేను ఏదైతే మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అక్కడ ప్రొవైడ్ చేశానో డిస్క్రిప్షన్లో కావచ్చు, టెలిగ్రామ్లో, వాట్సాప్ గ్రూప్లో అవి జిరాక్స్ తప్పకుండా తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ అవ్వని వాళ్ళు, సెల్ఫ్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు అందరూ కూడా అవి జిరాక్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. విత్ ఆన్సర్ కీస్తో సహా ఇచ్చాను. తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఒక బబ్లింగ్ కూడా జిరాక్స్ తీసుకోండి. ఎంఎటి బబ్లింగ్ అనేది ఇవ్వడం జరిగింది, అది కూడా జిరాక్స్ తీసుకుని బబుల్ చేయడం కూడా ప్రాక్టీస్ చేయండి. సో మంచిగా మీకు యూజ్ అవుతుంది, మంచి అవకాశం కాబట్టి ఎక్కువ టైం ఇచ్చారు. జూలై 7th అంటే చాలా టైం ఉంది. సో నెక్స్ట్ మీకు టైం టేబుల్ వస్తుందండి. టైం టేబుల్కి సంబంధించి అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్లో ఎలా జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు వీడియో వస్తుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏ విధంగా అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు సీటెట్ క్లాస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట. యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా, సో ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి అండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ప్రాసెస్ చెప్తాను, ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి, ఫోన్పే ప్రాబ్లం. సో ఓపెన్ చేసుకుందామండి, ఓపెన్ చేసుకుందాం. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైది కాదు కింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలౌ చేసేయండి. వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా. చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది. సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా. సీటెట్, టెట్, డిఎస్సి, సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్. సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోర్స్ కావచ్చు. సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది. సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది. మీ ప్రొఫైల్లో మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సీటెట్కి సంబంధించి చూసారు ఇదంతా ఫ్రీ మెటీరియల్, అంతా పెయిడ్ క్లాసెసే కదండో, ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో. చూడండి నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా, స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్లో ఫ్రీ మెటీరియల్ అని వెళ్తే ఫ్రీ మెటీరియల్ దగ్గర టెట్, డిఎస్సి, సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టోర్ ఉంటుంది, చార్ట్ ఉంటుంది. చార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేశారు అనమాట, షేక్ అహ్మద్ ఉనిస్ అంటే నేనే. సో హాయ్ అని, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగొచ్చు. డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు. మీరు వాట్సాప్లో చేయకండి, సార్లో చూస్తారు అది. సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా, చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి. మీరు అంత చక్కగా చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సీటెట్, కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి. క్లిక్ చేయండి బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మీకు అన్ని బ్యానర్స్ ఉంటాయి అన్నమాట. చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. కంటెంట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి, శాంపుల్ వీడియోస్ ఉంటాయి. చక్కగా ఫోల్డర్లు ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అనమాట, ఈ 3 కూడా. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి. బ్యానర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్. సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిందంటే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి. చూడండి, వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బై నౌ అని చూసారా, లింకు బై నౌ వస్తుంది, యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి. సో అది మీరు ఏం చేస్తారు, బై నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. చక్కగా క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది. కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు, మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. ఫోన్పే ద్వారా మీరు బై నౌ పే నౌ అయితే చేయవచ్చు. చాలామందికి ఫోన్పే ఉండట్లేదు. సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి. లేకపోతే అదర్స్ ఉంటుంది అనమాట. అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ది కావచ్చు, మీ ఫాదర్ది కావచ్చు, మీ బ్రదర్ది కావచ్చు, ఫ్రెండ్ది కావచ్చు, ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి. మీకు పేమెంట్ అవుతుంది. క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చాట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి, మీకు ఫోన్పే లేకపోతే. సో వన్స్ పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అన్నమాట. పేమెంట్ అయ్యాకే అన్లాక్ అవుతాయి. సరేనా, మీకు చాలా చక్కగా పీడిఎఫ్, నోట్స్, క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి. టెట్, డిఎస్సి, సీటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి. సో బ్యానర్ క్లిక్ చేయడం, బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది, అది చూసారా, యువర్ లెర్నింగ్ యాప్. సో అక్కడ బై నౌ అంటే మీకు పేమెంట్ అయితే అవుతుంది అనమాట. కోర్సెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే. నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి, ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్గా ఉంది. సో అసలు క్లాసెస్కి సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది, సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలామందికి డౌట్గా ఉందండి. సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక బ్యానర్ చూడండి, సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా. సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి. ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏంటి, కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రతి బ్యానర్ దగ్గర కూడా టెట్, డిఎస్సి కావచ్చు, సీటెడ్ పేపర్ 1, సీటెడ్ పేపర్ 2, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరైతే వీడియోస్ చూసి, శాంపుల్ నోట్స్ చూసి, అதாவது మీరు కోర్సెస్ అయితే ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో. మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో, సో అక్కడ మీకు సీటెట్, టెట్, డిఎస్సికి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది మంచి అవకాశం. చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి. సీటెట్ పేపర్ 1 299, అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ 299, అలాగే సీటెట్ మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి 6 months వ్యాలిడిటీతో 299 రూపీస్ అనమాట. లేదు మాకు 1 year వ్యాలిడిటీస్ కావాలంటే మీరు 499 తీసుకోండి. లేదు మేడం మాకు సీటెడ్ పేపర్ 1, పేపర్ 2 రెండు కావాలి అన్నా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టెట్, డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి సీటెడ్తో పాటు, మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా.